పోరాటాలు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇప్పుడు మేధావి ఇప్పుడు వస్తున్న ఈ 42% రిజర్వేషన్ సాధన కావచ్చు, గతంలో ఉన్న సంఘాలు కావచ్చు, ఇవన్నీ మల్టిపుల్ అయి ఉన్నాయి. ఇది రీఎంబర్స్మెంట్ అనేది సపరేట్ ఏం కాదు. ఇప్పుడు మేము అడుగుతున్న విద్యా ఉద్యోగంలో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అన్నది. కాబట్టి ఇవన్నీ కలిసి ఏదైతే 42% కాంపరేటివ్లు చెప్పిండో అదే డిక్లరేషన్ మెడకేసి అన్నిట్లలో న్యాయం చేయాలని చెప్పేసి పోరాటం స్టార్ట్. విద్యార్థులు 42% రిజర్వేషన్ అంటే అదేదో రాజకీయానికి సంబంధించిందని చెప్పేసి కొంత వేరే కోణంగా చూస్తున్నారు. 42% రిజర్వేషన్ అమలు అయితేనే విద్యార్థుల కొట్లాటలు కావచ్చు, వీళ్ళు పొద్దున్న లేస్తే గవర్నమెంట్ చేసే పంచాయతీ కావచ్చు, అది క్లారిటీ అవుతుంది అన్న నమ్మకం మీరు ఇవ్వగలుగుతున్నారా? 100% ఇస్తాము. ఎందుకు ఇస్తాము అంటే మనకు స్థానిక ఎలక్షన్స్ అనేవి ముందుగా ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్స్ అనే ఓటు ఎక్కువ పోయింది. వాస్తవానికి మనం అడిగి ఉంటుంది ఏంది, వాడు పెట్టింది ఏంది 42% రిజర్వేషన్ అనేది స్థానిక ఎలక్షన్స్, విద్య అండ్ ఉద్యోగం, ఈ మూడిట్లలో పెట్టాలనేది ఉద్యమం జరిగేది, షెడ్యూల్లో పెట్టాలని. కానీ మన ముందు స్థానిక ఎలక్షన్స్ అనేదాన్ని హైలైట్ చేశారు కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది. ఇది రాజకీయాలకు ఒకటే కాదు, విద్యా ఉద్యోగం మన భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇది చెప్పడం జరుగుతూ ఉంది. రేపు జరగబోయే ఆక్రోశ సభలో దీన్ని ఇంకా గొప్పగా ఇంకా పెద్దగా కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఢిల్లీ రాజధాని నడిబొడ్డున పోయి ఉద్యమాలు చేస్తే బీసీ 42%కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో అక్కడ చేస్తేనే కొంత ఏదన్నా దాని నుంచి పెద్దగా జరిగే ఉద్యమం అవకాశం ఉంటుంది కదా. ఓన్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు ఈ యుద్ధం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే పార్లమెంట్లో సమీక్ష అఖిలపక్షాన్ని తీసుకుని పెట్టాల్సింది రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డిని పుష్ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజలు. ఇప్పుడు మన ప్రజలకు సంబంధం లేకుండా, రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా కేవలం మనమే పోయి జంతర్ మంతర్లు కూర్చుంటే అంటే జరగని పని అది. మనకి ఇక్కడ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి బీజేపీ మీద కొట్లాడాల్సింది వీళ్ళు. మరి రేవంత్ రెడ్డితో ఇక్కడ కొట్లాడి స్థానికంగా సపోర్ట్ చేయాల్సింది ఏంది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కలిసి పార్లమెంట్లో దీన్ని అమలు షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేయాలి. వీళ్ళు చేయట్లేరు కాబట్టి ఈ ముగ్గురి మీద వ్యతిరేకంగానే ఇక్కడ ఈ పోరాటం అనేది చేయడం జరుగుతుంది. కానీ అక్కడ పోయి కూర్చొని చేయడం వల్ల ఈ పూర్తి పరిష్కారం కాదు. మరి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు, ఎవరు వస్తలేరు కన్నా పూర్తి స్థాయిలో కూడా వస్తలేరు కదా. అంటే పూర్తి స్థాయిగా జరుగుతూ ఉంది, అండర్ గ్రౌండ్ అంతా నడుస్తూ ఉంది. రేపు జరగబోయే మేధావుల దగ్గర నుంచి, మేధావుల ఫోరం నుంచి, అక్కడి నుంచి ఈ పూర్తి స్థాయిగా బయటికి రాబోతూ ఉంది. ఈ చలో కామారెడ్డి సభలో విజయవంతం తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ గ్రామాన రావడం జరుగుతూ ఉంది. అందులో చాలా మందికి క్లారిటీ వచ్చాయి. 10,000 మందితో జరుపుతారన్న సభ, 10,000 మంది ఇంటెలెక్చువల్స్తో, విద్యార్థులతో, ఉద్యోగులతో, ఇంటెలెక్చువల్స్తో జరిగే సభ. రోజులుగా ఏదైతే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాయి, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రస్తావించినట్టుగా